ఆంధ్రప్రదేశ్ బేడాబూడి సంఘాలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు వచ్చేసి వనం మారేశ్వరరావు. పోయినసారి మీకు అందరూ చెప్పడం జరిగింది, ఢిల్లీ నుంచి మన బిల్లు వెనక్కి రావడం అనేది జరిగింది. అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చిన సంగతి మీ అందరూ తెలిసింది కదా. దాని నిమిత్తం ఏంటంటే మేము రీసెంట్గా ఏపీ సచివాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీని, డిప్యూటీ సెక్రటరీని, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీని మల్లికార్జున్ నాయక్ సార్ ఐఏఎస్, అలాగే డిప్యూటీ సెక్రటరీని నాగిరెడ్డి గారు, వీళ్ళిద్దరిని కలవడం అయితే జరిగింది. అయితే మనం ముందు నుంచి అనుకుందే కదా బిల్లు వెనక్కి వచ్చేసింది, దేనికి వచ్చేసింది అనేది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది బిల్లు అనేది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చింది. దీని నిమిత్తం మేము కలవడం అనేది జరిగింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొత్తగా ఛార్జ్ తీసుకోవడం వల్ల ఆయన అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాతో మాట్లాడలేదండి. ఆయన ఏంటంటే ఇది చూసి చెప్తానని చెప్పడం జరిగింది. అయితే డిప్యూటీ సెక్రటరీతో మేము మాట్లాడడం జరిగిందండి, నాగిరెడ్డి గారితో. ఆయనకి మేము పూర్తి వివరణ అనేది ఇచ్చాము. అయితే ఆయన కూడా చూసేసి మాకేం చెప్పాడంటే, మీ బిల్ అనేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మా సెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చింది. మేము కొద్ది రోజుల్లోనే సీఎం టేబుల్ మీదకి ఈ ఫైల్ అనేది పంపిస్తాము. తర్వాత అప్రూవల్ తర్వాత అది మళ్ళీ సెంటర్కి వెళ్ళడం అయితే జరిగిద్ది అనేసి చెప్పారండి. మరి మేము అడగడం అనేది జరిగింది, సార్ ఎందుకు వెనక్కి వచ్చింది బిల్లు అనేది మేము అడగడం జరిగింది. ఆయన ఒక 2-3 క్వైరీస్ అనేది వేశారు. దాని మీద మేము ఆల్రెడీ రిప్లై ఇచ్చాము. జనాభా లెక్కల వల్ల వచ్చింది, ఇది వెనక్కి వచ్చేసింది అన్నట్లు చెప్పారు ఆయన. సో అంత మేజర్గా మనం పట్టుకోవాల్సిన విషయాలు అయితే కాదండి, అంత మేజర్గా చూడాల్సిన విషయాలు అయితే కాదు. బట్ మనం ఒకటి మాత్రం మనం బాగా తెలుసుకోవాలి, జనాభా లెక్కల దగ్గర నుంచి వెనక్కి వచ్చింది అనేది మాత్రం కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిల్లు అనేది సీఎం టేబుల్ మీదకి వెళ్తుంది. సో అండి మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉండే ఎమ్మెల్యే దగ్గరికి కానీ, మీ దగ్గరలో ఉండే ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి, మా ఫైల్ అనేది సీఎం టేబుల్ దగ్గర ఉందండి, కొంచెం అది ఎలాగైనా సరే ఫార్వర్డ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి మీరు వచ్చేసి మీ దగ్గరలో ఉన్న నాయకులకి వెళ్ళేసి చెప్పండి. మేమేం చేస్తామంటే ఇంకొద్ది రోజుల్లో మేము సీఎంఓ ఆఫీస్కి వెళ్తాం. సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకొని మళ్ళీ మీకు చెప్పడమే జరుగుతుంది. సో ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అంటే, బేడా బుడగ జంగం కులానికి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది అసలు లేదండి. అదేనా, అక్కడ ఏదో జరిగిద్ది, అది ఎవడు మనకు చెప్పడు, మనకి ఏంటనే సంగతి తెలియదు. అసలుకి ఏంటంటే ఇదేంటిది ఈ ప్రాబ్లం అనేది మనం డీప్గా డిస్కస్ చేయాలంటే చాలా ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అవి ఏంటని చెప్తాను నేను. అయితే నాగిరెడ్డి గారు ఇంకొన్ని విషయాల్లో వివరణ ఇవ్వడం అయితే జరిగిందండి. అదేంటంటే చాలామంది నాయకులు, అంటే కొద్దిమంది నాయకులు, అది కూడా ఒక 4 నెలల ముందు నాగిరెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందంట. దాంట్లో ఏంటంటే, మా కులాన్ని బీసీలో అయినా సరే పరిగణించండి, మా క్యాస్ట్ సర్టిఫికెట్లు వచ్చేంత వరకు అయినా సరే అనేసి, మా కులాన్ని బీసీలో చేర్చండి, మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు వచ్చేంత వరకు, మా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు మమ్మల్ని బీసీలో చేర్చండి అని. కొంతమంది అయితే మమ్మల్ని బీసీలోనే చేర్చండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వాటిని సారే ఉన్నారంటే మేము వాటిని బీసీ కమిషన్ పంపించామని చెప్పేసి అన్నారు. దీని మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. మెయిన్ పాయింట్ ఏంటంటే దీని మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కులం అనేది అందరిది. ఇప్పుడు దీంట్లో రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు, గోదావరి జిల్లాలో ఉండొచ్చు, కృష్ణ వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు. మీరు ఏదో ఒక మూలన వచ్చేసి మీ ఇష్టం వచ్చిన రిప్రజెంటేషన్ రాసి ఇవ్వడం ఏంటండి? అసలుకి మీకు అసలు అర్థమవుతుందా ఏం జరిగింది అనేది? అసలు మీకు ఎస్సీకి, బీసీకి, ఓసీకి అసలు తేడా తెలుసండి అసలుకి? ఒకవేళ మీకు కానీ పూర్తిగా దాని గురించి తెలిసి ఉంటే మీరు అలాంటి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ లెవెల్లో ఒక మనిషికి ప్రాబ్లం వస్తే వేరు,
ఒక వ్యవస్థ తరపున మాట్లాడే సంఘమే ఇలా మాట్లాడింది అనుకోండి, అంటే వ్యక్తి మాట్లాడడం వేరు, వ్యవస్థ మాట్లాడడం వేరు. వ్యక్తి అంటే మీరు అంటే ఇప్పుడు మన లోకల్ ఉండే వాళ్ళందరూ కూడా, వ్యవస్థ అంటే మనందరం కలిపి ఒక సంఘం ఎప్పుడు కూడా ఎక్కడ దొరకకూడదండి. నీ యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో, నీ యొక్క పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నువ్వు చాలా క్లియర్గా ఉండాలి, వాటినే నువ్వు ఫోకస్ చేయాలి తప్ప. అది ఇలా బీసీల్లోకి కానీ ఓసీల్లోకి కానీ మమ్మల్ని జాయిన్ చేయించమని, లేకపోతే కుల సర్టిఫికేట్లకి ఇప్పుడు స్కూళ్ళలోకి అడ్మిషన్ రాయడానికి కానీ దీనికని చెప్పేసి ఆ సమస్యల్ని కనుక మీరు ఫోకస్ చేయాల్సి వస్తే, మెయిన్ సమస్య ఏదైతే ఉందో, ఏది ఇంక్లూషన్ ఆఫ్ బేడా బుడుగు జంగం ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాస్ట్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేదాన్ని మనం మిస్ అవుతామండి. పోద్ది అంటే మనం చేయాల్సిన ఏదైతే అది పోద్ది. మనకి సంబంధం లేని అనేసి అంటే మనకి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయొచ్చు, కానీ వాటిని హైలైట్ చేసేదానికంటే కూడా మనం దేని గురించి అయితే మెయిన్ పోరాడుతున్నాం వాటిని హైలైట్ చేస్తే చాలా మంచిది. అంతేగాని అవన్నీ వదిలేసేసి మనం ఏది పడితే అది మాట్లాడకూడదండి. ముఖ్యంగా నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, బీసీ కమిషన్కి రాయలసీమ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ అనేది వెళ్ళిందన్న సంగతి మాకు చెప్పడం అనేది జరిగింది. అసలు మీరు అట్లా చేయకూడదండి. ఎందుకంటే మీరు వ్యవస్థ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు, మీరు సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీరు అలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల మెయిన్ సంఘాలు ఇప్పటి నుంచో పోరాడుతున్న సంఘాలు, దీనికోసం పోరాడుతున్న సంఘాలు ఏమైతాయండి? ఇప్పుడు జనాలకు కూడా ఒక నమ్మకం అనేది ఉందండి. ఆ నమ్మకం ఏంటంటే, మనకదేంటిది నాయకుడి కంటే మనకి ఎక్కువ తెలుసా, వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలుసా అనేది కూడా ఉంటుంది. అది కూడా మీరు కొంచెం కరెక్ట్ చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే, నాయకులకే కనుక కరెక్ట్గా తెలుసుంటే, నాయకులు కనుక ఈ ప్రాబ్లం మీద సరైన అవగాహన ఉండుంటే ఇలా మమ్మల్ని బీసీలో చేస్తుందని చెప్పేసి రిప్రజెంటేషన్ ఎవరండి? అసలు మీరు ఎలా పడితే అలా రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం అది మనకు చాలా పెద్ద ప్రాబ్లం కింద మారుద్దండి. ఈ విషయాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పేసి నేను మన రాష్ట్ర నాయకులకు కానీ సంఘ నాయకులకు కానీ చెప్పడం జరుగుతుంది.